తమిళనాడులో స్టార్ హీరో టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచార సభలు అతని అభిమానుల ప్రాణాలు తీస్తున్నాయి. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక విషాదం నెలకొంటూనే ఉంది. విజయ్ సెప్టెంబర్ 13 నుంచి ప్రచార సభలు మొదలు పెట్టాడు. అది కూడా శనివారాల్లోనే ప్రచారం చేస్తానని చెప్పాడు. అది మళ్ళీ సాయంత్రం పూట, అంటే ఆ తర్వాత రోజు సండే కాబట్టి జనం తెగ వస్తారనేది ఆయన ఆలోచన. అయితే విజయ్ కున్న ఫాలోయింగ్ కి ఎక్కడైనా ఎప్పుడైనా అభిమానులు వస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ గుడ్డి వాళ్లే కాదు, వెర్రి వాళ్ళు కూడా. ప్రాణాలకు తెగించి మరి హీరోల సినిమాలను చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులేనన్న సోయిలేని వెర్రి వాళ్ళ వల్లే కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఎంత జరుగుతున్నా కూడా విజయ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఆయన శనివారాల్లో 2 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నాడు. సరిగ్గా సెప్టెంబర్ 27న నామక్కల్లో ఉదయం పూట ప్రచారం చేశాడు. ఆ తర్వాత కరూరులో మీటింగ్, వేలుసామీపురంలో విజయ్ సభ ఉంటుందని ముందే అనుమతి కూడా తీసుకున్నారు. కానీ ఆయన అనుమతి తీసుకున్న సమయానికి వచ్చిన సమయానికి మధ్య తేడా 7 గంటల పైనే. విజయ్ వ్యక్తిగత టీం మధ్యాహ్నం 12 గంటల వరకే వస్తాడని ప్రచారం చేశారు. అయితే అభిమానులేమో ఉదయం 10 గంటల నుంచే రావడం మొదలు పెట్టారు. కానీ ఆ తర్వాత విజయ్ ఎంతసేపటికి రావడం లేదు, అభిమానులు ఇక్కడ కదలడం లేదు. అదిగో వస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడంటూ రాత్రి వరకు అభిమానుల జీవితాలతో ఆడుకున్నాడు విజయ్. వాస్తవానికి చెప్పిన సమయం కంటే ఆలస్యంగా రావడం మన దేశంలో ఓ దరిద్రపు ట్రెండ్. విజయ్ కూడా అదే వంట పట్టించుకున్నాడేమో. రాత్రి 7 గంటలకు విజయ్ సభాస్థలికి వచ్చాడు. ఆయన బౌన్సర్లు ఫ్యాన్స్ ని మనుషుల్లా కాదు కుక్కల్లా నెట్టేస్తూ వచ్చారు. బూటుకాలతో తొక్కేస్తున్నారు. రాత్రి 7:30కు వాహనం పైకెక్కాడు విజయ్. అభిమానులు ఇసకేస్తే రాలనంత మంది వచ్చారు. ఎందుకంటే విజయ్ కున్న క్రేజ్ అలాంటిది. ఏది దొరికితే అది అభిమానులు ఎక్కడం మొదలు పెట్టేశారు. కొంతమంది బిల్డింగ్లు ఎక్కారు, ఇంకొంతమంది దగ్గరలో ఉన్న చెట్లు ఎక్కేశారు. కొంతమంది అభిమానులు ఎక్కిన చెట్ల కొమ్మలు విరిగి కింద పడ్డారు. దీంతో అలజడి మొదలైంది. ఆ తర్వాత విజయ్ సన్నిహితుడు ఓ పాప మిస్ అయిందని పేరుతో సహా ప్రకటించమని చెప్పాడు. దీంతో విజయ్ మైక్ లో పాప గురించి అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. మరోవైపు విజయ్ ప్రసంగం మొదలు పెట్టగానే ఒక్కసారిగా జనం తోసుకుంటూ వచ్చేశారు. అంతే, భారీగా తొక్కిసలాట మొదలైంది. దీంతో మహిళలు పిల్లలను మగవారు తోసుకుంటూ ముందుకు సాగారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఇక అంతకుముందే విజయ్ కాన్వాయ్ సభ దగ్గరకు వచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దారి ఇవ్వకపోవడంతో కూడా కాస్తంత తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక్కసారిగా జనమంతా కూడా విజయ్ వ్యాన్ వైపు వచ్చేశారు. తమ హీరోని దగ్గర నుంచి చూడాలనుకున్నారు. ఆవేశంలో ముందుకొచ్చారు. ఆ తర్వాత భారీగా తొక్కిసలాట జరిగింది. జనం హాహాకారాలు మొదలు పెట్టారు. చాలా సేపటి తర్వాత కానీ విజయ్ టీం గుర్తించలేదు. ఆ తర్వాత తొక్కిసలాట జరుగుతుందని గ్రహించి విజయ్ స్పీచ్ ఆపేశాడు. ఆ తర్వాత అభిమానులే కింద పడ్డ వారిని చేతులపైకి ఎత్తుకొని పక్కకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దగ్గరలో ఉన్న పోలీసులు పరిస్థితిని గమనించారు. కానీ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు. అప్పటికే జనాలను తొక్కుకుంటూ వెళ్లారు. మొత్తం 40 మంది చనిపోయారు. కేవలం తొక్కిసలాట్లో చనిపోయిన వారి వీరంతా. అంబులెన్స్లు కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. తమ పిల్లల శవాలను చేతుల మీద ఎత్తుకుని ఆసుపత్రులకు పరిగెత్తారు తల్లిదండ్రులు. అలా వెర్రి అభిమానం వారి ప్రాణాలు తీసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విజయ్ కున్న క్రేజ్ ను బట్టి ఆయన పెద్ద ప్లేస్ ను సభకు ఎంచుకోవాలి. కానీ ఆయన 10,000 మంది వస్తారని అనుమతి తీసుకున్నాడు. ఇరుకైన ప్రదేశంలో పెట్టాడు. వాస్తవానికి ఎంతమంది వస్తారనేది ఇంటెలిజెన్స్ చూసుకోవాల్సిన విషయం. నిజంగా ఎక్కువ మంది వస్తారని తెలిస్తే విజయ్ ను హెచ్చరించాలి. కానీ వాళ్ళేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే విజయ్ కు చెడ్డ పేరు వస్తే డిఎంకే కు లాభం జరుగుతుంది అని. ఇటు విజయ్ కి ఆయన టీముకు గాని రాజకీయ సభలు పెట్టిన అనుభవం లేదు. ఆయనకున్న క్రేజ్ ఎంత బేకరంగా ఉంటుందో తమిళనాడులో ఆయనకైనా తెలిస్తే బాగుండేది. పైగా వారాంతరాల్లో రాజకీయం కుదరదు. నేను వీకెండ్ లో వస్తానని విజయ్ చెప్పుకోవటం మూర్ఖత్వం. రోజంతా వారం పొడవుతా ప్రతి ప్రాంతానికి నేను వస్తానని చెబితే సరిపోయేది. అలా కాకుండా ఆయన చేసిన పొరపాటుతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు కేవలం 500 మందిని భద్రత కేటాయించారు. 10,000 మంది వస్తారన్న అంచనాతో వాళ్ళు కేటాయించారు. కానీ సభకు 30,000 మందికి పైగా వచ్చారు. ఇంకా దారుల వెంబడి లెక్కేసుకుంటే మరో 10,000 మంది పైనే ఉంటారు. పార్టీ శ్రేణులు ఎక్కువ మందిని రాకుండా కంట్రోల్ చేయాల్సింది. మేము ప్రతి ఊరు వస్తాం, బయట ప్రాంతాల నుంచి అభిమానులు రావద్దని చెప్పాల్సింది. పైగా విజయ్ 12 గంటలకే వచ్చి ఉంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు. సమయ పాలన చేయని వాళ్ళు పాలన చేస్తాం, ముఖ్యమంత్రులం అవుతామంటారు. ఆ రోజు రాత్రి విజయ్ ఇంత జరిగినా కూడా ఇంటికెళ్లిపోయాడు. చెన్నైలోని తన ఇంట్లో భద్రత మధ్య హాయిగా పడుకున్నాడు. ఆ మర్నాడు పేపర్లో మీడియాలో తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. నా హృదయం మొక్కలైంది, నేను భరించలేని దుఃఖంలో ఉన్నాను. కరూరులో నా ప్రియమైన వారు చనిపోయారు.
చనిపోయారు, వారికి సానుభూతి తెలియజేస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశాడు. ఆ తర్వాత చనిపోయిన కుటుంబాలకి 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తానని ప్రకటించాడు విజయ్. ఇది తమకు కోలుకోలేని నష్టం, తాను దుఃఖాన్ని మోస్తున్నానని చెప్పాడు. ఆయన మంచితనం అందరికీ తెలిసిందే, కానీ ప్రాణాలు పోయే పరిస్థితి వరకు వస్తే మాత్రం ఎంత మంచి చేసినా దండగే. ఎంతో భవిష్యత్తున్న చిన్న పిల్లలు విజయ్ సభ కారణంగా చనిపోయారు. ఇందులో ఆయన తప్పే కాదు, ప్రభుత్వం తప్పు కూడా ఉంది. ప్రభుత్వం ముందే అంచనా వేయాలి. పోలీసుల ఇంటెలిజెన్స్ లు విజయ్ తో మాట్లాడాలి. క్రౌడ్ కంట్రోల్ చేయలేం, ఇలా మీరు ఇరుకు ప్రాంతాల్లో పెట్టద్దు, పెట్టినా అనుకున్న సమయానికి వచ్చి వెంటనే మాట్లాడి వెళ్లిపోవాలి, సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోండి అని చెప్పాలి. కానీ ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం విజయ్ ఎందుకు మద్దతు ఇస్తోంది? ఇవ్వదు. తమ శత్రువుకు చెడ్డ పేరు రావాలనే కోరుకుంటోంది. మొత్తంగా పోలీసుల వైఫల్యం, విజయ్ అనాలోచిత నిర్ణయం మనుషుల ప్రాణాలు తీసింది. ప్రగాఢ సానుభూతులు లక్షల ప్రాణాలు తీసుకురావు. కానీ విజయ్ కు డిఎంకే నేత సీఎం స్టాలిన్ స్ట్రోక్ ఇచ్చారు. కరూరులోని పరిస్థితి నాకు ఆందోళన కలిగిస్తోంది. కరూరులో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సీఎం స్టాలిన్ సూచించారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి బాధితులను స్టాలిన్ పరామర్శించారు. మృతులకు 10 లక్షలు, క్షతగాత్రులకు 1,00,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అంటే విజయ్ ని మొత్తానికి వెర్రి పాపన చేసేశారు సీఎం. నిజమైన రాజకీయ దెబ్బలు ఎలాగే ఉంటాయి మరి. విజయ్ చేసిన పాపానికి మేము కూడా మీకు అండగా ఉన్నామని డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ప్రజలకు సెంటిమెంట్ తో పొలిటికల్ దెబ్బ కొట్టారు. అలా అసలైన పొలిటికల్ పర్చింది డిఎంకే. విజయ్ చేసిన తప్పును రాజకీయంగా వాడుకుంటోంది. పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలను రాశారు. ఎందుకంటే విజయ్ పోలీసుల అనుమతి తీసుకుంది ఉదయం 9 గంటలకి. భారీగా జనం వచ్చేశారు. ట్రాఫిక్ స్తంభించింది. మొత్తం కరూరు విజయ్ అభిమానులతో నిండిపోయింది. విజయ్ మాత్రం ఉదయం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకుని వేరే మీటింగులు చూసుకొని రాత్రి 7 గంటలకు వచ్చాడు. దానివల్ల ప్రజలు అలసిపోయారు. నీళ్లు ఆహారం కూడా లేవు. జనం రావాలి, తన క్రేజ్ ప్రత్యర్థులకు తెలవాలన్న ఉద్దేశంతోనే కావాలని ఆలస్యంగా వచ్చాడనేది డిఎంకే మాట. ఎఫ్ఐఆర్ లో కూడా అదే ఉంది. విజయ్ కావాలని ఆలస్యంగా వచ్చాడు. విజయ్ షెడ్యూల్ కు భిన్నంగా సభలు పెట్టాడు. ట్రాఫిక్ స్తంభించింది. చిన్నపిల్లలు, స్కూల్స్, ఆసుపత్రులు, వ్యాపారాలు, ఇలా ప్రతి వర్గం ఆయన నిర్లక్ష్యం కారణంగా అంతరాలు ఏర్పడ్డాయి. అనుమతి లేని చోట ఆయన ఆగాడనేది పోలీసుల మాట. 7 గంటలకు విజయ్ రావడంతో తాము జనాలను కంట్రోల్ చేయలేకపోయాం. కనీసం విజయ్ టీం కానీ విజయ్ కానీ అభిమానులకు మంచినీళ్లు కూడా ఏర్పాట్లు చేయలేదు. ఇక భోజనాల సంగతి దేవుడెరుగు, ఇష్టారీతను వ్యవహరించారని పోలీసులు రిపోర్ట్ లో రాసుకొచ్చారు. అయితే డిఎంకే అధినేత ఆసుపత్రికి వెళ్లి వచ్చిన తర్వాత విజయ్ టీం కు ఇంకా దెమ్మ తిరిగిపోయింది. ఆ రోజు విజయ్ బస్ ఎక్కగానే కరెంటు తీసేశారు, అందుకే తొక్కిసలాట జరిగిందని టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించింది. కానీ విద్యుత్ సంస్థ మాత్రం కాసేపు కరెంటు తీయాలని కోరింది. కానీ మేము కరెంటు తీయలేదు, విజయ్ ఏర్పాటు చేసుకున్న జనరేటర్లు సరిగ్గా పనిచేయలేదని విద్యుత్ సంస్థ ఆరోపణలు చేసింది. అసలు విజయ్ టీం కరెంట్ ఎందుకు తీయమని చెప్పిందనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇక ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఏదో జరిగిపోతుందని హీరో విజయ్ అయితే భయపడ్డాడు. వెంటనే హైకోర్టును ఆశ్రయించేశాడు. తమ మీటింగ్ పై ఏదో కుట్ర కోణం ఉంది, తమకు చెడ్డ పేరు రావాలని కుట్ర చేశారు, స్వతంత్ర దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు హీరో విజయ్. అయితే విజయ్ కు రాజకీయ ఆలోచనలు, ప్లానింగ్ మొదటి నుంచి ఉన్నాయి. తాను ఇంటి నుంచి సైకిల్ మీద వెళ్లి ఓటేసి వస్తాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయాల్లో బైక్ మీద అభిమానులు ఇంటికి వెళ్తాడు. ఇలా 1 కాదు 2 కాదు, బాధ్యతారహితంగా ఎన్నోసార్లు విజయ్ వ్యవహరించాడు. ఇక తన అభిమాన సంఘాలను కూడా రెచ్చగొట్టేలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడని కూడా రూమర్ ఉంది. ఒక హీరో అభిమాన సంఘాలను తన సొంత సంస్థల్లా పెంచి పోషిస్తూ ఉన్నాడు. తన హీరోయిజాన్ని వాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇలా రాజకీయ పార్టీ పెట్టే వరకు ఎదిగాడు. ఈ రోజు కోసం ఆయన 25 ఏళ్ల సినిమా కెరీర్ ను వాడుకుంటున్నాడు. అభిమాన సంఘాలు, సాయం పేరిట స్టంట్లు, ఇలా ఒకటేంటి ఎన్నో చేసి పార్టీ పెట్టాడు విజయ్. ఆయనకున్న క్రేజ్ కి ఓట్లుగా మారితే మాత్రం కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి అయిపోతాడు. కానీ రాజకీయం వేరు, సినిమా హీరో అవడం వేరనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అవతలి వైపు ఉద్దండుడైన స్టాలిన్ ఉన్నారు. కాబట్టి విజయ్ జాగ్రత్తగా అడుగులేయాలి. అలా వేయక ముందే తనకి, తన పార్టీకి, తన అభిమానుల శవాల రక్తం చేతికంటించుకున్నాడు. ఇక నుంచైనా బాధ్యత, క్రమశిక్షణతో ఆయన ముందుకు సాగాలి. లేదంటే సినిమా హీరో లాగే ఉంటాను, తొడలు కొట్టేస్తాను, ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే మెల్లిగా తాను తీసుకున్న గోతులే తానే పడతాడు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 41 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 50 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనంతటికీ కారణం ఒక్కరే, ఆయన చేసిన నిర్ణయం. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.